ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచును. 2 దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎటువైపు నుండి చూసినా సంతోషించే పరిస్థితుల కంటే బాధపడే పరిస్థితులే మనకు కనబడుతూ ఉంటున్నాయి. కుటుంబంలో సంతోషం ఉండదు, చేసే ఉద్యోగ స్థలంలో సంతోషం ఉండదు, వ్యాపారంలో సంతోషం లేదు, పిల్లల్ని బట్టి సంతోషం ఉండదు, భర్తను బట్టి లేక భార్యను బట్టి, తల్లిదండ్రులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, బంధువులను బట్టి ఇలా సంతోషించని పరిస్థితులు మన మధ్య ఎన్నో ఉంటున్నాయి. సంఘంలో సంతోషం లేదు, సమాజంలో సంతోషం లేదు, ఇలా రకరకాల స్థలాలలో ఎటు వెళ్ళినా సంతోషించే పరిస్థితులు అస్సలు మనకు కానరావడం లేదు కదా. నిత్యం ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటున్నాము. ఏదో ఒక కొరత మనల్ని ఇబ్బంది పెడుతుంది. అపవాది శత్రువుల రూపంలో మనల్ని రకరకాల భయాలకు గురి చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాలు, అనారోగ్య సమస్యలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే ఏ పరిస్థితిని బట్టి కూడా మనం సంతోషించలేకపోతున్నామండి. మరి ఈ సంతోషం ఎలా వస్తుంది? ఎక్కడైనా తెచ్చుకుంటే వస్తుందా? ఏ షాపులోనైనా కొనుక్కోవాలా? లేదా మనం పోరాటం చెయ్యాలా దీనికోసం? మనుషులను అడిగితే దొరుకుతుందా? మరి ఎలా వస్తుంది అంటే సృష్టికర్త అయిన దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. ఆయన కనికరం, దయ, ప్రేమ మనపై ఉంటే మనకు సంతోషం కలుగుతుంది. ఆనాడు రాజైన యెహోషాపాతు అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల విషయమై ఎంతో భయపడుతున్నారు. ఎటువైపు నుండి వస్తారో, ఏ వైపు నుండి హాని ఆటంకం కలిగిస్తారో అని భయాందోళనలో ఉన్నారు. ఎంతో అధికారం గల రాజు కూడా భయపడుతున్నాడు. వారికొచ్చిన శ్రమను బట్టి దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. దేవునికి ప్రార్థిస్తున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చెయ్యడానికి మాకు శక్తి చాలదు, ఏమి చెయ్యాలో మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారండి. శత్రువులు వారిని ఏమి చేస్తారో అన్న భయంతో యెహోషాపాతు రాజు తన మనసును నిలుపుకొని దేవుని యొద్ద విచారణ చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వారంతా పాటలు పాడుటకు, స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీయులను, ఇలా శత్రువులనందరినీ హతము చేశాడు. దేవుడే వారి పక్షమున శత్రువులతో పోరాడి తన ప్రజలకు గొప్ప విడుదలను, సంతోషాన్నిచ్చాడు. శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, బాధలు, శ్రమలు, భయాలు, శత్రువులు ఉన్నారేమో. నీకు హాని కలిగించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారేమో. నీకు నెమ్మది లేకుండా చెయ్యాలని వారి ప్రయత్నమేమో. ఈనాడు నీకేం చెయ్యాలో, అట్టి ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నావా? నీ ఉద్యోగ స్థలంలో నిన్ను వేధించి వారుంటున్నారా? నిన్ను భయపెట్టేవారు ఉంటున్నారా? నీ స్వంత వారే నిన్ను రకరకాలుగా శోధిస్తున్నారా? నీ అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా? నీ బంధువులు నిన్ను వేధిస్తున్నారా? నీ భర్తను బట్టి దుఃఖమా? నీ భార్యను బట్టి సంతోషం లేదా? నీ పిల్లలు నీ మాట వినకుండా దారి తప్పిపోతున్నారా? ఈనాడు నువ్వు అనేక నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, దేవునిని నమ్మిన విశ్వాసిగా నువ్వు చెయ్యవలసిన మొట్టమొదట పని ప్రార్థన. అవునండి, ఉపవాసంతో నువ్వు ప్రార్థిస్తే, విశ్వాసంతో ఆయనను స్తుతిస్తే దేవుడు తప్పకుండా ప్రతి పరిస్థితిపై గొప్ప విజయాన్నిస్తాడు నీకు. సంఘంతో నువ్వు ప్రార్థించితే, విశ్వాసులతో కలిసి దేవుణ్ణి స్తుతించితే నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆ దేవుడు నీ పక్షమున పోరాడి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే నీ హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపుతాడండి.
ప్రియ విశ్వాసి, గొప్ప రాజే దేవుని సహాయాన్ని ఆశ్రయించాడు, ఉపవాసంతో ప్రార్థించాడు. తన కష్టంలో బాధలో ఏమాత్రం తొందరపడక తన మనసును నిలుపుకొని దేవుని వైపు చూశాడండి యెహోషాపాతు రాజు. కాబట్టే గొప్ప విజయాన్ని దేవుని యొద్ద నుండి పొందుకోగలిగినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టంలో, నీ ఆపదలో, నీ ఆటంకాలలో, నీ శ్రమలో, బాధలో నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, కృంగిపోకు, భయపడకు. ధైర్యంతో నీ మనసును నిలుపుకొని దేవుని వైపు చూడు. కేవలం ఆయననే దిక్కుగా చేసుకో. ఆ దేవుని శక్తిని ఆశ్రయించు, దేవునిని స్తుతించు, ప్రార్థించు. తప్పకుండా నీకు విజయాన్నిస్తాడు. ఈలాగున యెహోవా నీ శత్రువుల మీద నీకు జయమును అనుగ్రహించి నీకు గొప్ప సంతోషాన్ని దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే హృదయపూర్వకంగా సంతోషంతో నమ్మకంతో దేవునిని స్తుతించుతావో అప్పుడే దేవుడు నీ స్థితినంతటినీ మార్చుతాడండి. తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నీకు శ్రమొచ్చినా, బాధొచ్చినా, శత్రువులు నిన్ను శోధించినా, ప్రతి పరిస్థితి నిన్ను బాధ పెట్టినప్పటికీ నువ్వు భయపడకుండా, ఆందోళన చెందకుండా, ఏడుస్తూ కూర్చోకుండా, సహాయం కొరకు మనుషుల వైపు వెళ్లకుండా కేవలం నీ దేవునికే ప్రార్థించు, ఆయనకే మొరపెట్టు. తప్పకుండా ప్రతి పరిస్థితి నుంచి ఆ దేవుడు నిన్ను విడిపించుతాడు. నీకు గొప్ప సంతోషం, నెమ్మది, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే అందించిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, శత్రువుల విషయమే మాకు గొప్ప విజయమును అనుగ్రహించే దేవుడోగా, మా హృదయంలో సంతోషం దయచేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. నిజమే తండ్రి, ఈనాడు దేవా శత్రువులు మమ్మను ఎంతగానో శోధిస్తున్నారు దేవా. కుటుంబ పరిస్థితులను బట్టి ఎంతో శోధింపబడిన స్థితిలో ఉంటున్నాము తండ్రి. బంధువులు మాకు శత్రువులుగా మారుతున్నారు, కుటుంబ పరిస్థితులు మాకు శత్రువులుగా మారుతున్నాయి. ఇలా రకరకాల బాధలను బట్టి మేము దినమంతా కన్నీరు కార్చే వారిమిగా, భయపడే వారిమిగా ఉంటున్నాము దేవా. అయ్యా, మా స్థితిని ఎరిగి మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆనాడు దేవా రాజైన యెహోషాపాతు, ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసంతో మీకు ప్రార్థించారు దేవా. మిమ్మల్ని స్తుతించినారు తండ్రి. మీ నామాన్ని గణపరిచి మీకు మొరపెట్టినారు. ప్రతి పరిస్థితిలో కూడా మీ మీదనే ఆధారపడుతూ వచ్చారు. మిమ్మల్ని దిక్కుగా చేసుకొని వారి భయాలలో మిమ్మను ఆశ్రయించారు దేవా. కాబట్టి శత్రువుల నుండి వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించారు దేవా. శత్రువులను జయించే కృపనిచ్చారు దేవా. వారి పక్షమున గొప్ప కార్యం చేస్తూ వచ్చారు. దయగల దేవా, మీ ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారి ఎడల గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డల పక్షమున పోరాడి వారి ఎడల న్యాయం తీర్చే దేవుడోగా, వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడోగా, హృదయంలో నిజమైన సంతోషం దయచేసే దేవుడవుగా ఉన్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, మంచి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ వాగ్దానం మా అందరి జీవితంలో మీరే సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినమున ప్రియులు చేయబోయే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. మీరే వారికి కావలసిన కృపను, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలందరూ మీ వైపే చూస్తుండగా, మీ మీదనే ఆధారపడుచుండగా మీరే వారికి సహాయం చెయ్యండి. శత్రువుల నుంచి విజయాన్ని అనుగ్రహించండి. ఆటంకాలను తప్పించండి. అపాయాలు, ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారిలో భయాన్ని, టెన్షన్ని తొలగించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చదువుతుండగా జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
పరీక్షలు రాయడానికి వెళ్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి దేవా. బిడ్డలు ప్రయాణించే వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని, బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి ఎదుగుదలలో తోడయ్యండి, సహాయం చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ప్రియులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి. వారి భవిష్యత్తు ప్లానింగ్స్ అంతట్లో కూడా తోడయ్యండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవాన్ని బిడ్డలు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టాల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శత్రు భయాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవాన్ని బిడ్డల పక్షమున పోరాడే దేవుడుగా, గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహాలు ఆలస్యమవుతున్నాయని బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి తండ్రి. ఈ దినమున వారి ప్రయత్నాలలో తోడయుండి సహాయం చేయండి. సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తాన్ని తెలుసుకునే మనసును వారికి దయచేయండి ప్రవ్వా. ఏకాంగులను సంసారులుగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. దయచేసి అట్ట ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాల పక్షాన న్యాయం చెయ్యండి దేవా. బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని పోషించండి, సంరక్షించండి, భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా సంతానం లేక బాధపడే భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా. అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సంతానం బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని, కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మంచిగా ఎదుగుటకు సహాయం చెయ్యండి అయ్యా. సహోదరులు తీసుకునే ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్స్ అయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి. మీరే వారికి సహాయం చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా ఈనాడు నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే వారు నిందించబడుతున్నారో, ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. అలాగే ప్రవ్వా ఈ సమయాన సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి. ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా. లోన్స్ కోసం అప్లై చేస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా సేవకులు, వారి పరిచర్యను, వారి కుటుంబాలను, వారి బిడ్డల్ని మీరు దీవించండి. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకుడు, సేవకురాల పరిచర్య అంతట్లో తోడయ్యుండండి. ఆయన సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా ప్రవ్వా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సువార్త ప్రకటిస్తుండగా కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఎందరైతే ఈనాడు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి మీరే వారిని విడిపించి మిమ్మును సేవించే బిడ్డలుగా చేసుకోమని, మీ సన్నిధిలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం
సహాయం చెయ్యండి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, ఈనాడు ఎందరైతే బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరి ఎడల మీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చేయండి. కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డలకు తోడయ్యుండి మీ గొప్ప కార్యం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, ఫారెన్ వెళ్ళాలని ఆశ కలిగిన బిడ్డల్ని కూడా మీ చేతికి అప్పగిస్తుండగా మీ చిత్తమైతే దేవా, ఫారెన్ వెళ్ళుటకు మీరే సహాయం దయచేయమని సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకుల నుండి హింసలను, వేధింపులను ఎదుర్కొంటున్న దేవుని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డల్ని రక్షించండి దేవా. క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. ఈనాడు దేవా, క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. వారి ప్రయత్నాలు మీరు విఫలం చేయమని, నీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ అంతటా రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి దేవా. నశించిన ఆత్మలను మీరు రక్షించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ మిమ్మల్ని సేవించే బిడ్డగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు కావలసిన బలాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. నీ బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. చిన్న బిడ్డల చుట్టూ, పెద్దవారి చుట్టూ, వృద్ధుల చుట్టూ, యవ్వనస్తులు, సహోదరి సహోదరులందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఎవరి గురించి మేము ప్రార్థించలేకపోయాం, దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.